అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా ఈ ఉదయకాలాన్ని మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నీతిమంతులంటే ఎవరు? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మనం గమనించవచ్చు. అంతేకాదు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతిని బట్టి, ఆయన మన కొరకు మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన బట్టి, మనము ఆయన్ను అంగీకరించును బట్టి, ఆయన యందు విశ్వాసముంచును బట్టి మనము కూడా నీతిమంతులుగా మార్చబడ్డాము. కనుకనే నీతిమంతులు ఆశించేది నీతియుక్తమైనది, వారికి దాన్ని అనుగ్రహించడం వలన ఏ సమస్య ఉండదని దేవునికి తెలుసు. దుర్నీతి పరులకు అలాంటి వాగ్దానము చేయడం వ్యర్థమే. వారు పొందిన వాటి వలన ఏ మేలు కలుగదు, సరిగదా? వారి వలన సమాజానికి కూడా ఏ ఉపకారము జరగదు. మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆయన మన ఆశలను మన్నిస్తాడు. నీతిమంతుల కోరికలు చెడ్డవైతే అవి వారికి అనుగ్రహింపబడవు. అవి వారికి ఉండవలసిన నిజమైన కోరికలు కావన్నమాట. వారి మనస్సు ఇటు అటు కొట్టుకుని పోవడం వలన పుట్టే ఆశలవి. వారు నడవవలసిన నీతి మార్గాన్ని విడిచిపెట్టి భయంకరమైన తప్పిదంలో చిక్కుకున్న తరువాత వారి ఆశలు మంచి ఆశలు ఎలా అవుతాయి? అలాంటి ఆశలు కోరికలు తిరస్కరించబడవలసిందే. అయితే నీతిమంతులకున్న కృపాసహితమైన ఆశలు కోరికలు ప్రభువు ముందు పుట్టినప్పుడు ఆయన కాదనేవాడు కాదు. కొద్ది కాలంగా ప్రభు మన విన్నపాలను ఆలకించడం లేదా? ఈరోజు వాగ్దానం బట్టి ప్రోత్సహింపబడి మళ్ళీ ఆయన సన్నిధిలో మన కోరికలను విన్నవించుకుందాం. మన కోరికలను తీర్చడానికి ఆయన అసలు ఇష్టపడడం లేదా? అయినప్పటికీ మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన చిత్తములో మన కోరికలు తిరస్కరించబడమే అన్నిటికంటే శ్రేష్టమని ఆయన ఎంచితే అలా జరగడమే మంచిదని ఎప్పుడూ ఆశిద్దాం. కొన్ని విషయాలైతే మనం చాలా ధైర్యంగా అడుగుదాం. పరిశుద్ధత, ప్రయోజనకత్వము, క్రీస్తు స్వారూప్యము, పరలోకానికి సిద్ధబాటు మొదలైనవి మన ప్రాముఖ్యమైన కోరికలు. అవి ప్రకృతి సిద్ధమైన కోరికలు కావు కానీ కృపాసహితమైన కోరికలు. ఇలాంటి కోరికలు నీతిమంతులవే కానీ మామూలు మనుషులవి కావు. ఇలాంటి కోరికలను తీర్చడానికి దేవుడు ఎలాంటి పరిమితిని విధింపడు. మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆయన ఎక్కువగానే అనుగ్రహిస్తాడు. యెహోవాను బట్టి సంతోషిద్దాము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని ఈరోజు మాతో మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు. నీతిమంతుల యొక్క కోరికలు మీకు అంగీకారంగా ఉంటాయని ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు. దేవా, మేము మీకు అంగీకారమైన వాటిని మేము అడిగినప్పుడు మా జీవితంలో అవి మీరు దయచేయగలిగినటువంటి దేవుడు అని, అవి మాకు ఇచ్చేటటువంటి దేవుడు అని ప్రభువా మరొకసారి మీరు గుర్తు చేసినందుకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారి జీవితంలో నీతియుక్తమైనటువంటి కోరికలు మీ ద్వారా పొందుకుని మిమ్మల్ని ఘనపరిచేవారిగా, మీ నామాన్ని స్తుతించేవారిగా ప్రతి ఒక్కరిని ఆయత్తపరుచుకుని మీ నామాన్ని ఘనత తెచ్చుకోమని తండ్రి.
అయ్యా ప్రస్తుత దినాల్లో మీరు అక్కడ అతి సమీపంగా ఉందని ప్రభా పరిస్థితులు తెలియపరచబడతా ఉన్నాయి. దేశాల మీదకి దేశాలు పడుతూ ఉన్నాయి ప్రభా. కరువులు, ఎక్కడ చూసినా వరదలు, భయంకరమైనటువంటి విపత్తులు మాకు వాటన్నిటిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి కనుక తండ్రి, మీ రాకడ కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడేవారిగా మీరు ఆయత్తపరుచుకుని మహిమ పొందుకునమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ప్రతి వారి అవసరతల అక్కరతలు మీ నామలో తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమెన్.